సో ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్లో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఈ స్కీమ్లు ఏవైతే అమలు చేస్తూ ఉన్నారో, ఆల్రెడీ ఇంకా 4 ఉన్నాయి పెండింగ్లో. సో ఎప్పటిలోగా చేసే అవకాశం ఉంది? అమల్లోకి వచ్చిన దాని గురించి ఏం చెప్తారు? ఇవి కరెక్ట్ స్కీమే అంటారా? దీని గురించి ఏం మాట్లాడారు? అంటే మేము ఏ తెలంగాణ గురించి అయితే ఆలోచించినాము, తెలంగాణ రావడానికి వాస్తవానికి అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంతో పోరాడడం అనేది అదొక కామన్ సైకాలజీ. అంటే కాంగ్రెస్ ఉంటే టీఆర్ఎస్తో పోరాడతారు, టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు పోరాడతారు. కానీ కాంగ్రెస్లో వండుకుంటూ ఆనాడు మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద, మా ఎమ్మెల్యేల మీద మీరు రాజీనామా చేయండి తెలంగాణ గురించి అని మా పార్టీ నాయకుల గల్లా పట్టుకొని జైలుకి పోయి సాధించుకున్న తెలంగాణ, సోనియమ్మ కొన్ని కలలు గణించింది తెలంగాణ. ఆ తెలంగాణ సాధించుకోలేకపోయామే 10 సంవత్సరాల నుంచి అని చెప్పి పరిగాడులు గాడ్చినాము. ఈ 10 సంవత్సరాలు పోరాటం చేసినాము. ఇప్పుడు మేము కన్న కళ్ళ తెలంగాణ ఇప్పుడు వచ్చింది. సోనియమ్మ ఏదైతే కలలు కన్నదో ఆ తెలంగాణ దాన్ని నిరూపించుకునే సమయం వచ్చింది. తప్పకుండా నిరూపించుకుంటాం. 15 రోజులు అవుతుంది. తప్పకుండా మేము ఇచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా నెంబర్ 1 స్కీమ్స్, అద్భుతమైన స్కీమ్స్, అమలయ్యే స్కీమ్స్ చేసి చూపిస్తాం. ఇది ఉద్యమకారుల బాటలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా ముందు అంటే ఏం చెప్తారు? మేమంతా ఉద్యమకారులమే కదా. ఉద్యమకారుడు కేసీఆర్ కాదు. కేసీఆర్ ఒక రెచ్చగొట్టే నాయకుడు, శవాల మీద పేరాలు ఏరుకునే నాయకుడు. ఆనాడు మా విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే, ఆనాడు మేమందరం పోరాటం చేస్తుంటే కేవలం మీడియాలలో కూర్చొని హైప్ తెచ్చిన నాయకుడు తప్ప ఆయన అసలు ఉద్యమ నాయకుడే కాదు. మా దృష్టిలో ఉద్యమాలు చేసింది ఎవరు అంటే ఒక శ్రీకాంత్ చనిపోతే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఈయన ఎవరైతే ఆమర నిరాహార దీక్ష అని చెప్పి పడుకున్నాడో మళ్ళా పోయి నిమ్మరసం తాగితే మొత్తం విద్యార్థులు తిరగబడితే భయానికి మళ్ళా ఆ హాస్పిటల్ అడ్మిట్ అయిన నిమిషంలో రాత్రిగానే తేనె నాకి సంకల పక్కన పెట్టుకొని ఏమేమి తిన్నారో అన్నీ తెలుసు మాకు. అవన్నీ దొంగ దీక్షలు చేసి తెలంగాణ సాధించుకున్నామని చెప్తారు. తెలంగాణ సాధించుకుంది వీళ్ళు కాదు, తెచ్చింది మేము, తీసుకొచ్చింది మేము. ఉద్యమకారుల బాటలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఈ నామినేటెడ్ పోస్టుల గురించి ఏం చెప్తారు? మన కష్టపడే కార్యకర్తకు గుర్తింపు వస్తుంది. కష్టపడే కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఏనాడు మోసం చేయలేదు. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే జెండా పట్టిండో కింది స్థాయి నుంచి మీ దాకా అందరు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. దానికి పూర్తి స్థాయిగా నమ్మకం ఉంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే 34 సంవత్సరాల వయసులో నేను చైర్మన్ చేసి కూర్చోబెట్టింది సోనియా గాంధీ గారు. పోయిన ఉద్యమం చేయని చెప్పి ఇప్పుడు నిజంగా తెలంగాణ గురించి ఎవరైతే పోరాడినరో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 10 సంవత్సరాలు పోరాటాలు చేసినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవకాశం అయితే దొరుకుతుంది. జియో నెంబర్ 46 గురించి ఏం చెప్తారు? జియో నెంబర్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడే 15 రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అవి రద్దు చేయాలా, మూవ్మెంట్ చేయాలా, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇంకొక 15 రోజులు మాక్సిమం ఈ క్యాబినెట్ విస్తరణ తర్వాత తప్పకుండా దాని మీద చర్చ ముందరికి వస్తుంది. ఫస్ట్ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి గారు ఈ 2 లక్షల పోస్టుల భర్తీ గురించి, అదేవిధంగా డిఎస్పీ పోస్టుల గురించి చెప్పారు. మరి అది ఇంకా ఏవి ఎక్కడ అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసే నాయకులకు సిగ్గుండాలి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు 3 ఎకరాల భూమే కానివ్వండి, KG to PG ఉచిత విద్యనే కానివ్వండి, ప్రతి ఒక్క మండలానికి 30 పడకల ఆసుపత్రులే కానివ్వండి, అవన్నీ మేము అడుక్కుంటూ కూర్చుంటే ఇక వీళ్ళకి సమయం దొరకదు. ఇక ఇంట్లో నుంచి బయటికి కూడా రారు. వీళ్ళు అడిగే సమయం వచ్చినప్పుడు వీళ్ళు మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేయించి, మా ధర్నా చౌకులు వేయించి, మా గొంతులు నొక్కే ప్రయత్నం చేసిండ్రు. కానీ తెలంగాణ ఇప్పుడు పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళకి ప్రశ్నించే హక్కు కూడా మేము ముందరికేస్తాము. వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీలు ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడు చేస్తారు? వీళ్ళకి అర్హత లేదు. మేము చేసే సమయంలో మేము చేస్తాం. ఆల్రెడీ 2 గ్యారెంటీలు ఆల్రెడీ ముందరికి తీసుకొచ్చినాం. తప్పకుండా రాష్ట్ర బడ్జెట్ ఏదైతే మూమెంట్ ఉందో దాన్ని మొత్తం చూసుకొని మిగతా కూడా చేస్తాం. ఇంకోటి ఉద్యోగ నియామకాల గురించి మీరు అడిగినారు. ఉద్యోగ నియామకాల కోసమని మేము ఏదైతే ఈ కమిటీ జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉందో TSPSC, వారి మీద మాకు నమ్మకం లేదు. మాకని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు. ఎప్పుడు వీళ్ళు నోటిఫికేషన్స్ వేసినా, ఎప్పుడు పేపర్లు వచ్చినా పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. వీళ్ళ నేతృత్వంలో మాత్రము మళ్ళీ ఒకవేళ మేము నోటిఫికేషన్ వేసినా మళ్ళీ పేపర్ లీకేజ్లు అయితే అది ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. ఇటువంటి వాళ్ళు ఉండొద్దు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రాజీనామా సమర్పించారు గవర్నర్ గారికి. గవర్నర్ గారి కోర్టులో ఇప్పుడు బాల్ ఉంది. గవర్నర్ గారు ఏమంటారు, మరి చేసిన తప్పు పేపర్ లీకేజ్, వీటిది ఎవరు బాధ్యత వహించాలి, అందుకే నేను వల్ల అది యాక్సెప్ట్ చేయలేదు అని గవర్నర్ గారు అంటున్నారు. ఆయన రాజీనామా చేసి కొత్త TSPSC చైర్మన్ వస్తే ఏదైతే పాత నియామకాలు జరిగినాయో, ఏవైతే పాత పేపర్ లీకేజ్లు అయినాయో దాన్ని కూడా విచారణ చేయొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు అదే పదవిలో ఉంటేనే చేయాల్సిన అవసరం లేదు. వెంటనే గవర్నర్ గారు అది ఆమోదించాలని మేము కోరుతున్నాం. అది ఆమోదిస్తే కొత్త TSPSC చైర్మన్ వస్తాడు, ఇమీడియట్గా మనకు నోటిఫికేషన్స్ వస్తాయి.
కేటీఆర్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడడం చూసాం స్పీకర్ ముందు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా ఇట్లాంటివి మాట్లాడుతూనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు మా మీద ఆరోపిస్తున్నారు, అప్పులు తెచ్చిపెట్టామని చెప్తున్నారు. మరి ఆస్తులు తెచ్చిపెట్టిన దాని గురించి చెప్పట్లేరు. మేము మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆస్తులుగా చేర్చిపెట్టాము. మరి మీరు వచ్చి ఈరోజు అంటే మేము రాణిస్తాము, మేము మొత్తం పాలన చేస్తామంటూ కూడా ముందుకొచ్చారు అని కూడా కొన్ని అయితే మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూడుకుపోయిందని చెప్తున్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏమనంటే ఆస్తులు ఉన్నాయి అని అంటున్నారు. ఈ ఆస్తులు అనేది కేసీఆర్ దుక్కి దున్ని నీరు పోసి నారు పోసి ఆయన సంపాదించిన సొమ్ము ఆయన ఫామ్ హౌస్ తెచ్చి పెట్టలేడా. తెలంగాణ ప్రజల ఆస్తి, ఆ ఆస్తి ముందటి నుంచే ఉండే మా దళిత భూములను గుంజుకొని ప్రకృతి వనాలని, రైతు వేదికలని, డంపింగ్ యార్డ్లని, ఇవన్నీ ఏవైతే ప్రాజెక్టులు కట్టిరో మా కోట్ల భూములను తీసుకుపోయి ప్రాజెక్టులకు కట్టబెట్టారు. ఈ థర్మల్ ప్రాజెక్ట్కి ఇన్ని ఎకరాలు, అందులో మొత్తం మా దళిత భూములనే ఉండే. ఈరోజు ఆనాడు ఇంద్రం ఇచ్చిన భూములను అన్నింటినీ గుంజుకొని ఈరోజు వాళ్ళ ఆస్తులుగా చూపిస్తున్నారు తప్ప దానికి కూడా సిగ్గుకరంగా ఉండాలి. ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. దీని తర్వాత ప్రజలకు ప్రతి ఒక్క జిల్లాలో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. ఎన్ని భూములు మావి గుంజుకున్నారు, దేనికి గుంజుకున్నారు, అసలు వాళ్ళకి ఏ అర్హత ఉండే, ఇప్పుడు ఆ భూములో విలువైంది. ఫర్ ఎగ్జాంపుల్ చేవెళ్ళ ఉంది. చేవెళ్ళ దగ్గర చందనవల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. 1200 ఎకరాలు దళితులకు సంబంధించిన భూమి. ఒక్కొక్క ఎకరము ఆడ ఈరోజు 5 కోట్ల రూపాయలు నడుస్తుంది. మా దళితులకు ఇచ్చింది ఎకరానికి 12 లక్షల రూపాయలు మాత్రమే. దాన్ని తీసుకెళ్ళి ఇది ప్రభుత్వ ఆస్తి, ఇంత ఆస్తి పెంచుకున్నామని అంటే అది వయబుల్ కాదు. ఇవన్నీ కూడా ప్రజాహితం చేస్తాం. తొందరనే 33 జిల్లాల పర్యటన కూడా చేసి ప్రజలకు తెలుపుతాం. సోనియా గాంధీ గారు తెలంగాణలో పోటీ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు, వార్తలు అయితే వస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటరానితనం బాగా మూమెంట్ అయినప్పుడు రోటీ కపడా మకాన్ అనే ఒక నినాదంతో ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినప్పుడు భారీ స్థాయిలో మొత్తం ప్రజలంతా కూడా ఇందిరాగాంధీ గారిని ఆదరించామని గెలిపించడం జరిగింది. అదే పార్లమెంట్ స్థానం నుంచి సోనియా గాంధీ గారు లేదా ప్రియాంక గాంధీ గారు పోటీ చేయాలని పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని పంపించినాము. వారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రము నుంచి కూడా ఇక్కడ నుంచి నాయకత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు కేరళ నుంచి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. సో కేరళలో ఒక సపరేట్ దృష్టి ఉంది నాయకత్వం మీద. సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఇక్కడ నుంచి నేతృత్వం వహిస్తే పార్లమెంట్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో తప్పకుండా పోటీ చేయాలని చెప్పి మేము అందరము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ఎవరో ఒకరు పోటీ చేస్తారని మాత్రం మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.